500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో 27 ఆగస్టు 1948 తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైరన్పల్లి గ్రామంపై దండయాత్ర చేశారు. క్రమంగా బైరన్పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత రజాకార్ల విపరీత ఆకృత్యాలకు పాల్పడ్డారు. గ్రామ యువకుల రక్తాన్ని ఏరులై పారించారు. 96 మంది యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రాలను చేసి యువకుల శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. రజాకార్ల చిత్రహింసలు తట్టుకోలేక కొందరు స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాటి ఘటనలు గుర్తు చేసుకుని బైరన్పల్లి వాసులు ఇప్పటికీ కన్నీటి పర్యంతం అవుతుంటారంటే ఎంత క్రూరత్వం రాజ్యమేలిందో అర్థం చేసుకోవచ్చు. బైరన్పల్లి పక్కనే ఉన్న కూటిగల్లు పైన అప్పుడు దాడి జరిగింది. 22 మందిని రజాకార్లు పొట్టును పెట్టుకున్నారు. రికార్డుల ప్రకారం బైరన్పల్లిలో 118 మంది చనిపోయారని చెప్తున్నారు. వాస్తవంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నరమేధం జరిగిన రోజు ఆ గ్రామంలో ఎటు చూసినా శవాలే ఉన్నాయని బైరన్పల్లి వాసులు అంటుంటారు. ఈ నరమేధం అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ కు రంగం సిద్ధం చేశారు. ఈ ఘటన జరిగిన 21 రోజుల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. అందుకే ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.